వాట్సాప్ గైస్ అందరికీ. సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే మైండ్ క్రాఫ్ట్ సెట్టింగ్స్ అనమాట. మీ మైండ్ క్రాఫ్ట్ పాకెట్ ఎడిషన్ నుంచి జావా ఎడిషన్కి మారుస్తాం. సో మన ఫస్ట్ సెట్టింగ్ ఏంటో చూద్దాం. సో మన ఫస్ట్ సెట్టింగ్ టచ్లో ఉంది. టచ్లో మీకు ఆడుతున్నప్పుడు మధ్యలో ఏదైనా బ్లాక్స్ పగలు కొట్టాలంటే సర్కిల్ వస్తుంది కదా, సర్కిల్. సో ఈ సర్కిల్ కాకుండా ఏది స్ప్లిట్ కంట్రోల్స్ కనిపిస్తుంది ఇక్కడ, దీన్ని మీరు ఎనేబుల్ చేసుకోవాలి. సో దీనివల్ల మధ్యలో మీరు గేమింగ్ వీడియోస్ చూస్తుంటే అక్కడ ప్లస్ అయితే వస్తుంది మధ్యలో అనమాట. నెక్స్ట్ ఆల్మోస్ట్ అన్ని వీడియోస్లోనే ఉంటుంది. మన నెక్స్ట్ ఇక్కడ హైడ్ పేపర్ డాల్ అని ఉంది కదా, ఈ హైడ్ పేపర్ డాల్ని ఏబుల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ అవుట్లైన్ సెలెక్షన్ ఉంది కదా, దీన్ని కూడా చేసుకోవాలి. సో మీకు ఏమవుతుందో అంతా చెప్తాను. సో నెక్స్ట్ మీ బ్రైట్నెస్ కనీసం 50 వరకు ఉంటుంది కదా, మీ బ్రైట్నెస్ నీట్గా 100 తీసుకెళ్ళిపోండి. నెక్స్ట్ అవుట్లైన్ సెలెక్షన్ చెప్పేసాను. యూఐ ప్రొఫైల్ని మీరు పాకెట్ నుంచి క్లాసిక్ మార్చేయండి. దాని తర్వాత మీకు ఇక్కడ ఇది ఓకే GUI స్కేల్ మోడిఫికేషన్ ఉంది కదా, దీన్ని మొత్తం 0కి పెట్టండి. 0 కాదు కానీ కనీసం ఒక ఇంత చాలు. ఇంత అంటే కనీసం లైన్, ఇక్కడ మన మధ్యలో లైన్ ఉంది కదా, ఆ లైన్ వరకు తీసుకురండి. మీకు జాబ్ ఎడిషన్లో మాకు వద్దు, డైరెక్ట్గా మాకు 0 కావాలంటే మీరు ఇక్కడికైతే తెచ్చుకోవచ్చు. అలా అయితే ఫుల్ ఫుల్ అంతా ఇదైపోద్ది, కానీ నేనైతే ఇక్కడి వరకే పెట్టుకుంటాను. సో నెక్స్ట్ మన ఇంకేమున్నాయి, ఓకే అంతే గైస్, అంతే. ఇంకా ఉంది, వెయిట్ చేయండి. నెక్స్ట్ మీరు ఆడుతున్నప్పుడు మీరు బోరింగ్గా ఫీల్ అవుతున్నారా? మీకు పైన ఇదిగోండి, మీరు వరల్డ్స్ క్రియేట్ చేస్తారా? వరల్డ్స్ క్రియేట్ చేసినప్పుడు మీకు ఇలా వస్తుంది, క్రియేట్ న్యూ అని ఉంటుంది. పక్కన స్విచ్ టు న్యూ యూఐ అని అయితే ఉంటుంది. స్విచ్ టు న్యూ యూఐని నొక్కండి, అప్పుడు మీకు ఇలాంటి యూఐ అయితే వస్తుంది. ఇది న్యూ అనమాట. నెక్స్ట్ ఇందాకలా మనము పాకెట్ ఎడిషన్ నుంచి క్లాసిక్గా మార్చాం కదా, ఏంటి చేంజ్ అంటే చూడండి, పాకెట్ అంటే ఇది ఫుల్ పైకి వస్తుంది, కానీ ఇప్పుడైతే ఇది కొంచెం కిందకి ఇలాగ ఉంది అనమాట. పాకెట్లో అయితే ఇదే ఎనబుల్లో ఉండదు కదా. సో అదే ఇప్పుడు మన వరల్డ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు చూపిస్తాను. ఓకే ఆన్ అయిందా? సారీ. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి. మీకు మధ్యలో సర్కిల్ వస్తుంది, ఇప్పుడైతే ఇక్కడ ప్లస్ అయితే వచ్చింది. నెక్స్ట్ మీకు బ్లాక్ అవుట్లైన్ కనిపిస్తుందా, ఇది. సో ఇంకా ఒక 2 సెట్టింగ్స్ అనుకుంటా ఉన్నాయి, చూస్తాం దండి. సో మన నెక్స్ట్ సెట్టింగ్ ఏమొచ్చి షో కోఆర్డినేట్స్. మీకు కోఆర్డినేట్స్ అయితే చూపిస్తుంది పైన, మీరే చూడండి, ఆపోజిట్స్ అని వచ్చింది కదా. నెక్స్ట్ ఇంకోటి మళ్ళీ సేమ్ కోఆర్డినేట్స్ పక్కన షో డే ప్లేయింగ్ ఓన్లీ. ఈ ఒక్క ఆప్షన్ అయితే 1.21 ద లాస్ట్ అప్డేట్ ఆఫ్ మైండ్ క్రాఫ్ట్కి ఉంది. సో షో డేస్ ప్లేయింగ్ దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు మీరు అంటే మైండ్ క్రాఫ్ట్లో ఎన్ని డేస్ ఆడుతున్నారు, నైట్ మార్నింగ్ అవుతుంది కదా ఇందు మైండ్ క్రాఫ్ట్లో అన్నైతే చూపిస్తుంది. నేను ఇప్పటి వరకు 8 డేస్ అయితే ఆడాను మైండ్ క్రాఫ్ట్లో, 2 డేస్ అయింది అనుకోండి. సో నెక్స్ట్ చూసారా, క్లాసిక్ నుంచి పాకెట్ మొత్తం ఎలా మారిపోయిందో. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ టచ్ లేకండి. మీకు ఇక్కడ స్వాప్ జంప్ అండ్ స్నీక్ ఉంది కదా, దాన్ని మీరు ఎనేబుల్ చేసుకుంటే అనుకోండి, మీకు బ్లాక్స్ పెట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఏదో ఒక బ్లాక్ తీసుకుంటాను. సో మీకు ముందైతే ఇలా జంప్ చేసుకొని పెట్టాలి కదా, ఇది అలా అయితే కాదు. మీరు ఇగోండి, ఇది ఉందా, ఇది ఈ మొత్తం 4 సైడ్స్ ధర దీన్ని పెట్టాలి, దీన్ని నొక్కుతూ చాలా ఈజీగా అయితే మనం పైకి అయితే వెళ్ళచ్చు. ఇది మాత్రం స్నీక్ చేయడానికి ఇది. సో కానీ ఫస్ట్ స్టార్టింగ్ ప్లేస్కి కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది కాబట్టి అదే. నెక్స్ట్ లాస్ట్ సెట్టింగ్ అనమాట ఇది. వీడియోలోకి వెళ్ళి హైడ్ పేపర్ డాల్ని డిసేబుల్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుందా, నేనే అదైతే కనిపిస్తుంది చూడండి మీరే. నాకు అర్థం కావట్లే. సో ఇదే గైస్, చూసారా,
ఇది వీడియో ప్లీజ్ ఈ సెట్టింగ్స్తో మీ పాకెట్ ఎడిషన్ ఈ జావా ఎడిషన్ కింద అంటే పూర్తిగా జావాగా మారను, ఇంకా బోల్డ్ సెట్టింగ్స్ కావాలి. ఇంత చాలు, ఎందుకంటే చూడండి బ్రైట్నెస్ 100లో పెట్టుకోవడం వల్ల నైట్ కూడా మనకి మార్నింగ్లకి కొంచెం అంతా కనిపిస్తుంది. అదే ఒకవేళ నార్మల్ అనుకోండి అసలు మీకు ఒకసారి నార్మల్గా చూపిస్తాను. ఇదిగోండి బ్రైట్నెస్ మీకు 50s అలా ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి మీరే. ఆల్మోస్ట్ అంతగా ఏం కనిపించట్లేదు. మీరు చాలా ఇది మనం ఒక్కవేళ 0లో పెట్టుకుంటే ఒకసారి మీరే చూడండి. 0లో పెట్టుకుంటే అరే వీడియో ఒకసారి 0లో పెట్టుకుంటే ఏమవుతుందో చూద్దాం. ఫుల్ టు ఫుల్ డార్క్ ఏమీ కనిపించట్లేదు. సో అందుకని మీ బ్రైట్నెస్ మీరు 100లో పెంచుకోండి. అప్పుడు మీరు బట్ ఇది మాత్రం కేవ్స్లో అయితే పనిచేయదు. ఇలా నార్మల్గా బయట తిరుగుతున్నప్పుడు సన్ అయితే బాగా పనికి వస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఒకవేళ సబ్స్క్రైబ్ అన్న నాకు అసలు ఏం మాట్లాడటం కావట్లేదు. సబ్స్క్రైబ్ అయితే ఈజీ గైస్, కానీ మీరు చేయట్లేదు, ఓన్లీ వీడియోని చూసేస్తున్నారు. కామెంట్ కూడా చేయట్లేదు. చూడండి ఎంత బ్రైట్గా ఉందో, కామెంట్ కూడా చేయట్లేదు. అందుకనే ప్లీజ్ ఇది చాలామందికి అవసరం అవుతుంది. స్టార్టింగ్ ప్లేయర్స్కి ఒక పాకెట్ ఎడిషన్ కాకుండా నాకు జావా ఎడిషన్ ఉందని ఒక ఉంటుంది. సో సబ్స్క్రైబ్ ఫ్రీయే కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియోస్ అన్నీ చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. సో బాయ్ గైస్.